సో ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ పారామెడికల్ స్టూడెంట్. ఒక పారామెడికల్ స్టూడెంట్ యొక్క రోల్స్ ఏంది అండ్ అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంది అని చెప్పి మనం అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్ వీడియో, హే బడీస్, ఈ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. సో మన ఛానల్ పైన మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకో, ఇట్లాంటి కంటెంట్ నీకు ఎక్కడ దొరకది, దట్స్ ఫర్ ష్యూర్. తెలుగులో నేను గ్యారంటీ ఇస్తా, తెలుగులో ఓన్లీ ఛానల్. సో అంటే మేబీ ఉండొచ్చు ఇంకా వేరే ఛానల్స్, కానీ డైలీ కంటెంట్ అప్లోడ్ చేసే ఏదన్నా ఒక ఛానల్ ఉంది అంటే మాత్రం అది మన ఛానలే. నేను దానికి గ్యారంటీ ఇస్తా. అండ్ ఎక్స్పెషల్గా ఏహెచ్ఎస్ వాళ్ళకి, ఓకేనా. సో జతిన్ అంటే ఏహెచ్ఎస్ వాళ్ళకి మాత్రమే. సో ఎన్నో కంటెంట్లు చేసుకోవచ్చు, బట్ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఏహెచ్ఎస్. సో దట్స్ ద థింగ్. సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయి. సో ఈ వీడియో క్లిక్ చేసినావంటే యు ఆర్ డెఫినెట్లీ ఏ పారామెడికల్ స్టూడెంట్. సో నువ్వు డిప్లొమానా బీఎస్సీయా అనే విషయాన్ని పక్క పెడితే, పారామెడికల్ స్టూడెంట్ అంటే యు ఆర్ ఇన్ ఏ మెడికల్ ప్రొఫెషన్. అండ్ నువ్వు సో ఓన్లీ నీకు బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఓకేనా. సో బుక్ నాలెడ్జ్తో పాటు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంది అండ్ ఎట్లాంటి థింగ్స్ నువ్వు డైలీ బేసిస్లో నేర్చుకోవాలి అని చెప్పి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నువ్వు ఏంది ఓన్లీ బుక్సే చదువుదాం అని అనుకుంటే మాత్రం పాసిబుల్ కాదు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏంది అని చెప్పి మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్లీ నీ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే గెయినింగ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో నాలెడ్జ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బీ ప్రో, ఓకేనా. సో నీకు అనాటమీ తెలవాలి, ఫిజియాలజీ తెలవాలి, బయోకెమిస్ట్రీ తెలవాలి. సో ఇవన్నీ కూడా తెలవాల్సి ఉంటుంది. సో నువ్వు కంటిన్యూస్గా నేర్చుకోవడం అండ్ కంటిన్యూస్గా నీ నాలెడ్జ్ని పెంచుకోవడం అనేది నీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే గెయినింగ్ నాలెడ్జ్. సో నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు అని అంటేనే సో నువ్వు ఏంటంటే నీ సక్సెస్కి స్టెప్స్ వేసుకుంటున్నావు అన్నట్టు, ఓకేనా. సో నీకు పక్కాగా నాలెడ్జ్ ఉంది అంటే నువ్వు ఎక్కడికి పోయినా కూడా సక్సెస్ కాగలుగుతావు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సో దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. సో ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లోపల యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ హౌ టు పుట్ ఏ క్యానులా, ఓకేనా. సో క్యానులా ఎట్లా పెట్టాలి అండ్ ఒక వూండ్కి డ్రెస్సింగ్ ఎట్లా చేయాలి అండ్ దాంతోపాటుగా ఒక సర్జన్కి ఎట్లా అసిస్ట్ చేయాలి, ఆర్ఎల్స్ ఒక డాక్టర్కి ఎట్లా అసిస్ట్ చేయాలి అండ్ సిపిఆర్ని ఎట్లా పర్ఫామ్ చేయాలి అని చెప్పి అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మెడికల్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి, చిన్న చిన్న మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా చేయాలి అనేది ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. సో దాంతోపాటు ఇంకా ఉంటాయి ఐఎం ఇంజెక్షన్స్, ఐవి ఇంజెక్షన్స్ ఎట్లా చేయాలి, ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది డ్యూరింగ్ యువర్ సో ట్రైనింగ్ పీరియడ్, ఓకేనా. సో క్లినికల్గా నీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. థియరటికల్ నాలెడ్జ్తో పాటుగా నీకైతే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నీకు సక్సెస్ని డిటర్మైన్ చేసేది ఏంటంటే క్లినికల్ ట్రైనింగ్ మాత్రమే. నీకు క్లినికల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో డైలీ నీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సో కొంచెం థియరటికల్ నాలెడ్జ్తో పాటు క్లినికల్ ప్రాక్టీస్ మీద కూడా ఫోకస్ చేస్తే బెస్ట్. రెస్పాన్సిబిలిటీ నెంబర్ 3 ఏంటి అంటే డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మాకు తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత మంచిగా కమ్యూనికేట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి మనకైతే వాల్యూ ఉంటుంది, ఓకేనా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, దట్ టు ఇన్ ఏ మెడికల్ ఫీల్డ్. సో నువ్వు పేషెంట్ వాళ్ళతోటి మంచిగా డీల్ చేయాలి అండ్ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ తోటి కూడా మంచిగా మాట్లాడి వాళ్ళతోటి సో మంచి ర్యాప్ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మ్యాటరే అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా నేర్చుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత మనం అయితే ప్రొఫెషనలిజం గురించి మాట్లాడుకుందాం. సో ప్రొఫెషనలిజం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంది స్టూడెంట్ పీరియడ్లోనే ఉన్నాం కదా, ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నాం కదా. సో ప్రొఫెషనల్ ఎందుకు ఉండాలి అంటే సో యు ఆర్ ఇన్ ఏ ఫీల్డ్ అండ్ నువ్వు ఆ ఫీల్డ్లో లైఫ్ లాంగ్ ఉంటావు. అండ్ దాంతోపాటుగా సో నిన్ను చూసుడుతోటే ఓకే మంచి సిన్సియర్ డీసెంట్ అని చెప్పి అనిపించాలి. నిన్ను పేషెంట్లు చూస్తారు, దాంతోపాటు నీ సూపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. సో మంచి డీసెంట్గా ఉండాల్సి ఉంటుంది, క్లీన్ షేవ్తోని అండ్ మంచి ప్రాపర్ డ్రెస్ కోడ్తోని ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉండాలి, క్లీన్ షేవ్ ఉండాలి, మంచిగా ప్రొఫెషనల్గా కనబడాలి నువ్వు, ఓకేనా. సో వాళ్ళు నేను దాన్ని బట్టే డిటర్మైన్ చేస్తాను. సో వాట్ ఈస్ యూ అని చెప్పి ఎక్కడ కూడా యాటిట్యూడ్ మిస్ కావద్దు. సో యాటిట్యూడ్ ఇన్ ద సెన్స్ గుడ్ సెన్స్ ఆఫ్ లెర్నింగ్,
ఓకేనా. సో యాటిట్యూడ్ అంటే సో గల్లా ఎగరేస్తా అనే అట్లాంటి యాటిట్యూడ్ కాదు, ప్రాపర్గా మంచిగా ఉండి మంచి ర్యాపో ఉండాల్సి ఉంటుంది. సో ఎవరు చూసినా కూడా ఓకే డీసెంట్ అని చెప్పి ఇట్లా సర్టిఫై చేయాలి, అట్లా ఉంటుంది అన్నట్టు. సో అట్లాంటి ప్రొఫెషనలిజం అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే క్లినికల్ రొటేషన్స్. సో మనం ఒక ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్లినికల్ రొటేషన్స్ అనేది తిరుగుతూ ఉండాలి. క్లినికల్ రొటేషన్స్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఒక దగ్గర డ్యూటీ చేసినావు, సో ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ లోపల ఒకే దగ్గర వర్క్ ఉండదు, 2-3 ప్లేసెస్ లోపల ఉంటుంది. కాబట్టి సో ఒక 2-3 ప్లేసెస్ తిరుగుతూ ఉండాలి అన్నట్టు, క్లినికల్ రొటేషన్లో తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే యూ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ మోర్. సో నువ్వు నేర్చుకోవడానికి ఎక్కువ దొరుకుతుంది. సో నువ్వు చదువుకున్నదంతా కూడా నేర్చుకుంటావు. సో దట్స్ ద థింగ్. సో క్లినికల్ రొటేషన్స్ ఉన్నప్పుడు క్లినికల్ రొటేషన్స్ని రెస్పెక్ట్ చేసి క్లినికల్ రొటేషన్స్ లోపల ఒక పార్ట్ అయ్యి నువ్వు వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ నేర్చుకొని సో అదంతా బుక్కులు ఉన్నదంతా కూడా నేర్చుకుంటే బెస్ట్. ఓకేనా. సో అది కూడా నీ రెస్పాన్సిబిలిటీ, క్లినికల్ రొటేషన్స్ లోపల పార్టిసిపేట్ చేయాలి. దాంతో పాటుగా నీకేంటంటే చాలా 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 ప్రెషర్ ఉంటుంది. ఎంత ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్ అయినా కూడా అండర్ ప్రెషర్ లోపల, ఓకేనా. సో ఎంత ప్రెషర్ అని ఉండని నువ్వు ప్రెషర్ తీసుకోకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్ కూడా కామ్గా మెయింటైన్ చేయాలి. సో యూ హ్యావ్ టు డెవలప్ దట్ స్కిల్. ఎంత ప్రెషర్ ఉన్నా కామ్ ఉండడం, సో అది కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో దీస్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. దాంతో పాటుగా లాస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఏంది ఆ రెస్పాన్సిబిలిటీ అంటే సో సింపుల్ ఒకటే చెప్తా, స్టడీస్ని అండ్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకో. ఇట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. చదువు గురించి ఎట్లా చదువుకుంటూ ఉంటాం అయిపోతుంది, ఓకేనా. బట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. కాబట్టి టైంకి తినండి, ఓకేనా. సో మంచిగా డ్యూటీస్కి మార్నింగ్ లేచి రెడీ అయితే తినడానికి టైం ఉంటుంది. అండ్ దాని తర్వాత సో మంచిగా మధ్యాహ్నం కూడా మంచిగా తిని క్లాసెస్ అటెండ్ కారి, క్లినికల్ పోస్టింగ్స్ అటెండ్ కారి, సో అవన్నీ కూడా చేయరి. హెల్త్ని అండ్ స్టడీస్ని బ్యాలెన్స్ చేయరి. ప్రాపర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆల్ వీఆర్ డూయింగ్ అబౌట్ అవర్ కెరియర్, ఓకేనా. హెల్త్ లేకపోతే ఏం లేదు, ట్రస్ట్ మీ, హెల్త్ లేకపోతే ఏం లేదు. సో హెల్త్ మీద ఫోకస్ చేసుకోరి, హెల్త్ని స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకోరి. సో దట్స్ ద థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో అంతే. సో దీస్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, ఓకేనా. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ని మనం డిస్కస్ చేసినాం. సో అండర్ ప్రెషర్లో ఎట్లా ఉండాలి, ప్రొఫెషనలిజం ఎట్లా చూపించుకోవాలి, అండ్ దాంతోపాటుగా ఎట్లా చదువుకోవాలి, క్లినికల్ ట్రైనింగ్ అటెండ్ కావాలి, సో క్లినికల్ రొటేషన్స్కి అటెండ్ కావాలి. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాం. సో దీస్ ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, ఓకేనా. సో నాకు బాగా నచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే సో ఫస్ట్ మంచిగా చదువుకోవాలి, మంచిగా నాలెడ్జ్ అయితే పెంచుకోవాలి, క్లినికల్ ప్రాక్టీస్ కావాలి, ఇంపార్టెంట్ అది. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా అండర్ ప్రెషర్లు ఉండాలి మనం, ఎంత ప్రెషర్ అయినా కూడా మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అండ్ దాంతోపాటుగా సో ఫైనల్గా కమ్యూనికేషన్, ఓకేనా. సో కమ్యూనికేషన్ అంటే నాకు బాగా ఇష్టం. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు మాట్లాడమన్నా కూడా మాట్లాడడానికి రెడీ ఉంటా అన్నట్టు. సో కమ్యూనికేషన్ కూడా. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు బీ ప్రో, ఓకే. ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకొని చదువుతో పాటు ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫైనల్లీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూరి. సో దట్స్ మై అడ్వైస్. సో దట్స్ ఇట్. ఒక మాట చెప్పి ఎండ్ చేస్తా, ఏం లేదు, మంచిగా నేర్చుకో అండ్ మంచిగా ప్రాక్టీస్ చేయి అండ్ దాన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయి. సో దట్స్ ద ఓన్లీ సక్సెస్ మంత్ర ఫర్ అవర్ పారామెడికల్ స్టూడెంట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.